హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టమాటా చారు చూపిస్తున్నా. ఇంట్లో ఏం లేనప్పుడు టమాటాలతో ఇట్లా చేసుకోవాలి చారుని. ఫస్ట్ ఒక 5 టమాటాలకు శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి. చిన్న ముక్కలాగా ఒక టమాటాలో 2 ముక్కలు చేయండి, ఉడకపోతే. ఎందుకంటే వేసుకొని అందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగి మళ్ళీ టమాటాలలో వేసుకోండి. అందులోనే కొద్దిగా పసుపు, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసేయండి. ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఒక 3 to 4 విజిల్స్ వచ్చేసరికి కుక్కర్ పెట్టేసేయండి. టమాటాలు మెత్తగా ఉడికిపోతాయి. మినిమం ఒక 5 minutes అయితే సరిపోతుంది. వేడి చల్లారిన తర్వాత ఉడికిపోయినాయి. వేడి చల్లారేదాకా ఉంచుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. చల్లారేదాకా ఉండనిచ్చిన తర్వాతకి అంతా ఒక గిన్నెలో వేసుకొని మంచిగా పిసకండి. గుజ్జు మొత్తం రావడానికి బాగా పిసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. వడబట్టుకొని మనకి ఎంత అంటే పులుపు తగ్గట్టు కొంచెం వాటర్ వేయండి. మన చిన్న చిన్న ముక్కలు అనేవి తీసేసుకోండి. వడగట్టినప్పుడు పడతాయి కదా. అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని పులుపు ఎంత కావాలో అంత, అందులో ఒక స్పూన్ కారం, అట్లనే ధనియాల పొడి ఒక స్పూను, అట్లనే ఒక మెంతుల పొడి, జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా, కరివేపాకు, ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసేసుకోండి. అట్లనే పసుపు కొద్దిగా వేసుకోండి. కొత్తిమీర, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. సాల్ట్ ఎంత సరిపోతుందో అంత చూసుకొని వేసుకోండి. అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టండి. ఒక 10 నిమిషాలు బాగా మరగనియండి. ఆనియన్ అనేది ఉడికిన తర్వాత ఉడకనియాలి. అందులోకి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి అన్నీ వేసుకొని పోపు చేయించుకొని మజ్జిగ చారులో వేసుకోండి. స్కిప్ అయింది వీడియో. ఇట్లా ఉంటుంది, చేసుకోండి, చూడండి, టేస్ట్ బాగుంటుంది.